ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి కోవెలలో ప్రసాదం కొరకు ఎందరో బారులు తీరి ఉండేవాళ్ళు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమే కాకుండా తన ఆరుగురు కొడుకులకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టుబట్టేవాడు. ఆలయ అధికారులు ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఎలాగా, మిగతా మిగతా భక్తులకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి కొంచెమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు ఆ వైష్ణవుని మందలించేవాళ్ళు. అయినా ఆ వైష్ణవుడు నా ఆరుగురు కొడుకులకు పెట్టాల్సిందే ప్రసాదం, వాళ్ళందరూ బక్కచిక్కి ఉన్నారు, మీరు ప్రసాదం పెట్టకపోతే వాళ్ళు నాకు దక్కరు అని వాదించేవాడు. రోజూ ఇలా గలాట జరుగుతూ ఉండేది. ఒకరోజు ఈ గలాటాను గమనించిన రామాంజుల వారు ఏమి జరిగిందని అడుగుతారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుని చూపించి ఎక్కువ ప్రసాదం పెట్టమని రోజు గొడవ చేస్తున్నాడని తెలియజేస్తారు. రామానుజుల వారు ఆ వైష్ణవుని చూసి, నాయనా, ఆలయంలో ఏదైనా పని చేసి ఎక్కువ ప్రసాదం పొందవచ్చు గదా అని ప్రశ్నిస్తారు. స్వామి, బక్కచిక్కిన నా కొడుకులను చూడండి. రోజంతా వారికి సేవలు చేయటంతోనే నాకు సమయం సరిపోతుంది. వీరిని వదిలి పనికి ఎలా రాను? వీళ్ళని వదిలేసి ఆలయంలో ఏ పని చేయలేను అని బదిలిచ్చాడు ఆ వైష్ణవుడు నేను వేదాలను కానీ దివ్య ప్రబంధాలను కానీ నేర్చుకోలేదు స్వామి. అందువల్ల ఆలయంలో సేవాకాలంలో కూడా ఏ కైంకర్యం చేయలేను. నాకు విష్ణు సహస్రంలోని శ్లోకాలు తప్ప ఏమీ రావు అని చెప్పాడు. సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రంలోని శ్లోకాలను చెప్పమని రామానుజుల వారు అడగగా ఎంతో ఇబ్బందిగా ఇలా చదివాడు. విశ్వం విషువ షట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృద్భూత్ అంటూ అంతవరకే నాకు వచ్చు అని చెప్పాడు ఆ వైష్ణవుడు. భగవత్ రామాంజుల వారు, సరే నాయనా, నీకు భూతభృత్ అనే భగవనామం తెలుసు కదా, ఆ నామాన్నే రోజూ జపించు, నీకు ఇక్కడికి ప్రసాదం కొరకు రావాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. ఆనాటి నుండి ఆ వైష్ణవుడు ప్రసాదం కొరకు ఆలయంలో కనిపించలేదు. ఆలయంలో గొడవలు కూడా తగ్గిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది. రోజు రంగనాథునికి సమర్పిస్తున్న ప్రసాదంలో కొంత భాగం మాయమైపోతుంది. ప్రసాదం ఎవరైనా దొంగిలించారేమోనని భద్రతను పెంచారు. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమోనని అనుమానం అందరికీ కలిగింది. ఈ విషయం రామాంజుల వారికి తెలియజేశారు. ఆ పేద బ్రాహ్మణ్ణి పిలుచుకురమ్మని రామాంజుల వారిని మనుషుల్ని పంపిస్తే వారు ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని, ఆ వైష్ణవుడు ఎక్కడున్నాడో తెలియలేదని చెప్పారు. కొంతకాలం తరువాత రామాంజుల వారు ఏదో పని మీద కొల్లడం నది దాటుతుండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అని రామాంజుల వారిని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించి రామాంజుల వారి శ్రీపాద పద్మాలకి సాష్టాంగం చేశాడు. ఆయన కన్నుల నుండి ధారాపాతంగా నీరు రాసాగింది. స్వామి, మీ కటాక్షం వల్ల ఆ పిల్లవాడు నాకు రోజు ప్రసాదం అందజేస్తున్నాడని చెప్పాడు. ఆ ప్రసాదం తినటం వల్ల నా పిల్లలు ఆరోగ్యవంతులైనారు. ఇంకా ఆలయ అధికారులతో గొడవ ఎందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను స్వామి. నేను మీకు సదా కృతజ్ఞుణ్ణి స్వామి. మీరు చెప్పిన విధంగా రోజు నేను భూతభృత్ నమః అనే నామాన్ని జపం చేస్తున్నాను అన్నాడు. రామాంజుల వారు, నీకు ప్రసాదం తెచ్చే ఆ పిల్లవాడెవరు, అని పేరేమిటని అడిగాడు. ఆ పిల్లవాడు తాను రామానుదాసుడని చెప్పాడు స్వామి అని చెప్తారు. ఈ ఈ మాట విన్న రామాంజుల వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటారా? ఎందుకు ఇంతకీ ఆ బాలుడు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీ రంగనాథుడే బాలుని రూపంలో వచ్చి బ్రాహ్మణునికి రోజు ఆహారం అందజేస్తున్నాడు. విష్ణు సహస్రంలోని భూతభృత్ నామానికి అర్థం ఏమిటంటే సమస్త జీవులను పోషించువాడని అర్థము. స్వామి, జీవులకు నీ యందు ఉండే ప్రేమ కన్నా నీకు జీవుల మీద ఉండే ప్రేమ ఎక్కువని మరోసారి నిరూపించుకున్నావు కదా రంగనాథ. నీకు అనేక అనేక దాసోహాలు అనుకున్నారు మనసులో. అవునండి, రామాంజుల వారి ఉభయ విభూతి నాయకులు కదండి. రామాంజుల వారి యొక్క ఆజ్ఞను పరమాత్మ శిరసావహిస్తాడు. భగవద్ రామాంజుల వారు జగద్గురువులు, గురువులకే గురువులు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. అందుకే గురువును సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అంటారు. గురు పరంపరకు దాసోహం సమర్పించుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.